యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎస్ రవికుమార్. నేను గత 7 సంవత్సరాల నుంచి అమరా హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, మోకాలు అరుగుదల అంటే ఏంటి? మోకాలు అరుగుదల ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది. ఎవరికి చూసినా మోకాలు అరుగుదల, మోకాలు నొప్పులు అని అంటుంటారు. మోకాలు అరుగుదల అంటే ఏంటి? కామన్ లాంగ్వేజ్లో మోకాలు అరుగుదల అంటే గుజ్జు తక్కువ అవడం. కార్టిలేజ్ అనేది వేరౌట్ అయితే అరుగుదల కనిపిస్తుంది. దీంట్లోనూ ఈ మోకాలు అరుగుదలలో గ్రేడ్స్ ఉన్నాయి. మైల్డ్, మోడరేట్, సివియర్. సిమ్టమ్స్ బట్టి మనము గ్రేడ్ చేస్తాము. డాక్టర్ గారు, మోకాలు అరుగుదల ఎలాంటి వారికి కామన్గా కనిపిస్తుంది? ముఖ్యంగా మోకాలు అరుగుదల 60 సంవత్సరాలు వయసున్న వాళ్ళకి కనిపిస్తుంది. బట్ ఈ మధ్యన మనం చూస్తున్నది ఏంటంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా మోకాలు అరుగుదల కామన్గా కనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో ఒబేసిటీ అండ్ ఇన్యాక్టివిటీ, ఈ 2 కారణాల వల్ల మోకాలు అరుగుదల తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంది. ఒబేసిటీ అంటే మన తీసుకున్న డయట్ ప్రాపర్గా ఉండకపోవడం. కార్బోహైడ్రేట్ మనము ఎక్కువ తీసుకుంటున్నాము, ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటున్నాము, కాబట్టి ఒబేసిటీ కనిపిస్తూ ఉంది. ఒబేసిటీ ఎక్కువైపోతే మోకాల మీద లోడు ఎక్కువ పడుతుంది. లోడ్ పడడం వల్ల కార్టిలేజ్ అనేది తొందరగా వేరౌట్ అయిపోతుంది. ముఖ్యంగా ఒబేసిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చి ఏజ్. నేను అప్పుడే చెప్పాను, ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పండి అంతే. ఇంకొకటి కామన్ కాజ్ ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. మీరు ముఖ్యంగా నోటీస్ చేసిందే అయితే కీళ్ళవాతం ఉంటుంది. ఎంతోమందికి కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతం మోస్ట్ కామన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కూడా అరుగుదలకి కారణం. 4వది వచ్చేసి కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో గౌట్ కానీ సూడో గౌట్ కానీ అంటాం. అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్లో డిపాజిట్ అయ్యి అరుగుదల తొందరగా వచ్చే కారణం ఉంటాయి. 5వ కారణం ఏంటంటే ఎంతోమంది చిన్నప్పుడు కార్టిలేజ్కి దెబ్బ తగిలింటుంది. పడ్డం వల్లనో ఆడి పడ్డం వల్లనో దెబ్బ తగిలింటుంది. కార్టిలేజ్కి దెబ్బ తగిలినప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి అరుగుదల తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇదొక కారణం కూడా అయి ఉండొచ్చు అరుగుదలకి. డాక్టర్ గారు, మోకాలు అరుగుదల లక్షణాలు ఎలా ఉంటాయి? మోకాలు అరుగుదల నేను ఎలా తెలుసుకోవాలి? నాకు మోకాలు అరుగుదల ఉందా లేదా అనేది నాకు తెలుసుకోవాలా ఎలాగా అని అడిగితే, మోస్ట్ కామన్ సిమ్టమ్ నొప్పి. అందరూ నొప్పి రెస్ట్ పెయిన్లో ఉండొచ్చు, నడిచేటప్పుడు ఉండొచ్చు, మెట్లు ఎక్కే యాక్టివిటీలో రావచ్చు, మెట్లు ఎక్కి దిగేటప్పుడు, కూర్చొని లేచేటప్పుడు నొప్పి, కొద్దిగా దూరం నడుస్తేనూ నొప్పి. ఇలాంటి సందర్భంలో ఈ నొప్పికి కారణం మోకాలు అరుగుదల అయి ఉండొచ్చు. మీ డాక్టర్ మిమ్మల్ని అసెస్ చేసేసి ఎక్స్రే, ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఎక్స్రేలు తీసి తర్వాత అరుగుదల ఉందా లేదా, ఎక్స్రేలో అరుగుదలని మనము గ్రేడ్ చేస్తాం. మైల్డ్, మోడరేట్, సివియర్ అనేసి. ఈ గ్రేడింగ్ ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మోకాలు అరుగుదల లక్షణాలు ఏంటి? ఇంపార్టెంట్ సిమ్టమ్ అంటే నొప్పి. పేషెంట్స్ అందరూ మోకాలు నొప్పితో మాకు వస్తారు. ఈ నొప్పికి మనము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత ఏ గ్రేడ్లో ఉంది మీ మోకాలు అరుగుదల అనేది మనము చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత గ్రేడ్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కామన్గా మీరు చూస్తుంటే నొప్పి ఒకటి, ఇంకొకటి ఎంతోమంది కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు. 3వది ఏంటంటే డిసెబిలిటీ అంటే ఆ నొప్పి వల్ల వాళ్ళు కొద్దిగా దూరం కూడా నడవలేరు, వాళ్ళు బయట తిరగలేరు, మెట్లు ఎక్కేది దిగేది
కష్టంగా ఉంటుంది, కూర్చుని లేసేటప్పుడు నొప్పి ఉంటుంది. సో ఇవన్నీ మోకాలు అరుగుదల లక్షణాలండి. డాక్టర్ గారు, మోకాలు అరుగుదలకి ట్రీట్మెంట్ ఏంటి? సో ముఖ్యంగా మోకాలు అరుగుదలకి మొట్టమొదటిగా మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే ఒబేసిటీ, ఎక్కువగా లావు ఉన్న వాళ్ళకి ఫస్ట్ బరువు తగ్గాలని ఫస్ట్ చెప్తాము. ఈ బరువు 2 రకాలుగా మనము తగ్గించుకోవచ్చు. ఒకటి మనం తీసుకున్న డయట్ మోడిఫికేషన్, రెండోది ఎక్సర్సైజెస్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. బరువు ఎందుకు తగ్గాలని చెప్తామంటే, బరువు తగ్గితే మోకాల మీద లోడు తగ్గుతుంది. లోడ్ తగ్గినప్పుడు అరుగుదల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలంటే ఎక్సర్సైజెస్ మళ్ళీ డయట్ ఫాలో చేసుకోవాలి. సో రెండో విధానం ఏంటంటే, కొన్ని మందులు ఉంటాయి. అర్లీ స్టేజ్లో అయితే నొప్పికి మందులు ఇస్తాము. కొద్దిగా ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. మోకాలికి సంబంధించిన ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాము. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కనీసం 50% అన్న నొప్పి తగ్గుతుంది. మూడో విధానం, కొంతమందికి నొప్పి ఇవన్నీ చేశాక కూడా నొప్పి తగ్గలేదంటే మనము బెల్ట్ అడ్వైస్ చేస్తాము. అవేంటంటే ఆఫ్ లోడర్ నీ బ్రేస్ అంటాం. అంటే ఆ బెల్ట్స్ ఇప్పుడు మోకాలు అరుగుదల ఒక్క చోట మాత్రమే అరుగుదల అయి ఉంటుంది. దాని మీద బరువు పడడం వల్ల నొప్పి వస్తుంటుంది. ఈ ఆఫ్ లోడర్ నీ బ్రేస్ ఏం చేస్తుందంటే దాని మీద అన్లోడ్ చేస్తుంది. కాబట్టి బరువు అరుగుదల అయిన పోర్షన్ మీద కాకుండా నార్మల్ కార్టిలేజ్ మీద పడుతుంది. కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆఫ్ లోడర్ నీ బ్రేస్ కూడా హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, ఈ మధ్య పిఆర్పి ఇంజెక్షన్ గురించి చాలా వింటున్నాం. అది ఎలా పనిచేస్తుంది? సో అర్లీ స్టేజ్లో అరుగుదల ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ను, మందులు అన్నీ అయినా కూడా నాకు నొప్పి తగ్గడం లేదు. సో నెక్స్ట్ స్టేజ్లో మనము ఏం చేస్తాము, పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇస్తాం. పిఆర్పి అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో బేసికలీ అది ఏంటంటే మీ బ్లడ్ని కొద్దిగా తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసేసి, ల్యాబ్లో ఫిల్టర్ చేసేసి మంచి రక్త కణాలు మాత్రమే మోకాల్లోకి పంపిస్తాం. ఈ కాన్సన్ట్రేట్లో ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇన్సులిన్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదేం చేస్తుంది? బేసికలీ గుజ్జుని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మళ్ళీ నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హౌస్ పిఆర్పి మనం మన ల్యాబ్లోనే తయారు చేసి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, అమరా హాస్పిటల్లో పిఆర్పి ట్రీట్మెంట్ ఉందా? మా హాస్పిటల్లో పిఆర్పిని మనమే తయారు చేస్తాము. మా ల్యాబ్లో పిఆర్పి తయారు చేసి, బేసికలీ ఏంటంటే పిఆర్పిలో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే క్వాలిటీ ఆఫ్ పిఆర్పి చాలా ఇంపార్టెంట్. అందుకే మేము మనమే మన ల్యాబ్లో తయారు చేసి ల్యాబ్లో ఆ క్వాలిటీని ఫస్ట్ బాగుందా లేదా అనేది చూసుకొని దాని తర్వాత పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, మోకాలు మార్పిడి సర్జరీ ఎలాంటి వాళ్ళకి అవసరం ఉంటుంది? సో నేను అన్ని రకాలుగా ట్రీట్మెంట్ విధానాలని ట్రై చేసేసాను. మందులు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ట్రై చేశాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజున నొప్పి ఎక్కువ అవుతా ఉంది. నా పని నేను చేసుకోలేను, సొంతంగా నేను నడవలేను, కుంటుకుంటూ నడవలసి వస్తుంది. కూర్చుని లేసేటప్పుడు ప్రతి అడుగు నాకు నొప్పి, మెట్లెక్కేది దిగేది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. సర్జరీ ఎందుకు అంటే ఒక శాశ్వతమైన ట్రీట్మెంటు, ఒక 95% అష్యూరెన్స్ గ్యారంటీ ఇవ్వచ్చు. నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు బాగా నడుస్తారనేసి ఒక గ్యారంటీ ఇవ్వచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేయగలగాల, నొప్పి లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు ఉండాలనేసి ఈ ఉద్దేశాలతో సర్జరీని సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు,
మోకాలు మార్పిడి సర్జరీ గురించి కొంచెం తెలియజేయండి. మోకాలు మార్పిడి చికిత్స ఏంటంటే జాయింట్ని ఆమర్చడం, అంటే కొత్త జాయింట్ని మనము ఫిక్స్ చేస్తాం. సో నేను అప్పుడే చెప్పాను, ఇది వన్ ఆఫ్ ద లాస్ట్ స్టేజ్లో మాత్రమే ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఎంతోమందికి అపోహలు ఉన్నాయి, నాకు ఎక్కువ వయసు అయిపోయింది, సర్జరీ నేను చేయించుకోవచ్చా లేదా, సర్జరీ అంతగా సక్సెస్ అవ్వదు, మా ఇంటి పక్కన వాళ్ళకి చేస్తున్నారు, ఫెయిల్యూర్ అయిపోయింది, బెడ్ రెస్ట్లోనే ఉంటున్నారు వాళ్ళు లైఫ్ లాంగ్, ఇలాంటివన్నీ వినేసి వాళ్ళు లైఫ్ లాంగ్ సర్జరీ చేసుకుండానే సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకంతా నేను చెప్పేది ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. 95 to 97% గ్యారంటీ ఇవ్వచ్చు. ఈ చేసే ఉద్దేశం ఏంటంటే నొప్పి లేకుండా ఉండాలా, మీరు సొంతంగా నడవాలా, మీ పనులు మీరు చేయగలగాల, కాబట్టి ఈ సర్జరీ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎంతోమంది సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ కావాలా, రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని అనుకుంటుంటారు. సో మనం ఏం చేస్తామంటే బెడ్ రెస్ట్ అవసరమే ఉండదు. డే 1 నుంచే నడిపిస్తాం పేషెంట్కి. ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం, వాకర్ పట్టుకుని నడిపించేది, మెట్లెక్కేది దిగేది, ఇవన్నీ మొదటి రోజు నుంచే స్టార్ట్ చేపిస్తాం. కంప్లీట్గా రికవర్ అవ్వాలి అంటే 6 వారాల వరకు పడుతుంది. అంటే సపోర్ట్ లేకుండా నడవాలి, బయటంతా తిరగాలి అంటే మినిమం 6 వారాల వరకు పడుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ సర్జికల్ ఫీల్డ్లో. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే రోబో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని సర్జన్ యూజ్ చేసుకుని సర్జరీ టైంలో రియల్ టైంలో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ సర్జరీ చేయడం జరుగుతుంది. సో బేసికలీ ఏంటంటే ఫస్టే మనము సిటీ చేపిస్తాము. ఆ సిటీ ఇంటర్నెట్ ద్వారా రోబోకి పంపిస్తాము. రోబో మనకి సర్జరీ చేసే కన్నా ముందే సర్జన్ ఒక ఎంతవరకు మోకాలు బెండ్ అయింది, మోకాలు మార్పిడి చేసేటప్పుడు సైజు, ఇంప్లాంట్ సైజు ఏ సైజు ఉండాలి అనే కంప్లీట్ ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఆ డేటాని రోబో ఇస్తుంది. ఆ డేటాని సర్జన్ తీసుకొని ఎంతవరకు కరెక్షన్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని సర్జరీ చేస్తారు. సో ఈ సర్జరీ చేసేటప్పుడు కూడా మళ్ళీ డైనమిక్ అసెస్మెంట్ అనేది కూడా చేస్తాం. డైనమిక్ అసెస్మెంట్ అంటే మోకాలు మడిచేటప్పుడు కానీ స్ట్రైట్గా చేసేటప్పుడు డిఫార్మిటీ ఎంత ఉందని ఒక ఇన్ఫర్మేషన్ కూడా రోబో మనకు రియల్ టైంలో ఇస్తుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు రియల్ టైంలో దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనము ప్రాసెస్ చేసుకొని సర్జరీ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎండ్ రిజల్ట్ ఈ టెక్నాలజీ మనకి పేషెంట్కి ఎలాగా బెనిఫిట్ అవుతుంది అని అడిగితే, సో మనము రిలీజెస్ సర్జరీ చేసేటప్పుడు రిలీజెస్ అని చేస్తాము. ఆ రిలీజ్ చాలా తక్కువ ఉంటుంది. రిలీజ్ తక్కువ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ మళ్ళీ రిలీజెస్ తక్కువ చేస్తున్నాం కాబట్టి నొప్పి కూడా తక్కువ ఉంటుంది. సో బ్లడ్ లాస్ మళ్ళీ నొప్పి తక్కువ ఉండడంతో పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా తొందరగా ఉంటుంది. సో ఇవన్నీ రోబోటిక్ సర్జరీతో అడ్వాంటేజెస్ ఉంటాయి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అంటే ఎక్కువ ధర ఉంటుంది కదా, అమరా హాస్పిటల్లో ఎలా ఉంటుంది? మీరు వినే ఉంటారు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ మెట్రోస్లో చాలా కాస్ట్లీ. ఈ కాస్ట్ ఎక్కువ ఉండడంతో ఎంతోమంది జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకోవడం మానేసి లేకుంటే కన్వెన్షనల్ సర్జరీతోనే చేయించుకుంటారు. సో అలాంటి వాళ్ళకంతా ఆన్సర్ ఏంటంటే అమరా హాస్పిటల్. అమరా హాస్పిటల్ ఎందుకు అని అడిగితే, అమరా హాస్పిటల్లో ఉన్న రోబోటిక్ మెషిన్ వన్ ఆఫ్ ద టెక్నికలీ అడ్వాన్స్డ్ మెషిన్. నేను ఆల్రెడీ చెప్పినట్టే మనది మేకో రోబో అని. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ కన్నా ముందే
మనము సర్జికల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ని మనము సర్జరీ టైంలో ప్రిసైజ్గా ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టెక్నికలీ అడ్వాన్స్డ్ రోబో మెషిన్. ఇది మన హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతంలో ఇన్స్టాలేషన్ జరిగింది మన హాస్పిటల్లోనే. ఈ ప్రాంతంలో ఉన్న జనాలందరికీ ఉపయోగపడాలనేసి మనం ఎక్కువ ధర పెట్టాలి, చాలా తక్కువ ధరలో ఈ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు మీరు అమరానే ఎంచుకోవాలా? సో నేను చెప్పేది ఏంటంటే, మా హాస్పిటల్లో ఉన్న రోబో మెషిన్ వన్ ఆఫ్ ద టెక్నికలీ అడ్వాన్స్డ్ మెషిన్, మేకో రోబోటిక్ మెషిన్ అనేసి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, సర్జరీ చేసే కన్నా ముందే పేషెంట్ ఒక డిఫార్మిటీ కానీ సైజు కానీ ఎంత వస్తుందో అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకు రోబో మెషిన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనము ప్రాసెస్ చేసుకుని సర్జరీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన దగ్గర ఉన్న టీమ్ ఆఫ్ సర్జన్స్ అందరూ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్టిఫైడ్ సర్జన్సే. రోబోటిక్ సర్జరీలో సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా మీకు మోకాల్ అరుగుదల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా అమర హాస్పిటల్కి వచ్చి మీరు కలవచ్చు. థ్యాంక్ యూ.